వాక్యానికి వెళదాం. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 10-11 వచనాలను మనం చూస్తే, సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తే, నువ్వెందుకు చదవలేకపోయావు? చదివింది ఈ అమ్మాయి అంటున్నావు, ఎందుకని? చదవటం లేదా బైబిల్ ఇంట్లో? ఏమ్మా చదువుతుందా బైబిల్ కేజీ అమ్మ? 2 వారాల ముందు చెప్పాను కదా బైబిల్ చదవాలి ఇంట్లో అని. నమూసేయి బైబిల్. దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఏం చేసుకున్నది? ఇది ఎన్నో నెల? ఈ 9 నెలల్లో మీరు ఎవరైనా మొక్కుబడి చేసుకొని ఉన్నారు? ఏదైనా దాని అర్థం మీకు ఏ సమస్య లేదు, ఏ బాధలు లేవు. అందరం కూడా ఎలాగున్నాం? ఆశీర్వాదకరంగా ఉన్నాం. కాబట్టి దేవుని దగ్గర మనం ఏ మొక్కు ఇంకా అనుకోలేదు. ఓకే, ఈ ఉదయకాలంలో ఆల్రెడీ మనం ఈ వాక్యాన్ని చాలాసార్లు చర్చించుంటాం, చాలాసార్లు మాట్లాడుంటాం. కానీ ఒకే పదాన్ని, ఒకే వాక్యాన్ని దేవుడు పలు రకాలుగా ఆయనకి అవసరం వచ్చినప్పుడు సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి మాట్లాడునుగాక. ఆమేన్. దేవుని యొక్క బిడ్డలైనటువంటి అందరూ కూడా ఈ అంత్య దినాల్లో దేవుని సన్నిధిలో దేవుని దగ్గర కూర్చొని దేవుని స్వరాన్ని వింటూ జాగ్రత్తగా ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని గైకొని వాటి ప్రకారం జీవించాలనేది దేవుని యొక్క చిత్తం. ఇక్కడ ప్రభువు దేవుని యొక్క వాక్యాన్ని వల్లించేటప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడేటప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని మన జీవితంలో కూడా చేయటానికి సిద్ధంగా ఉంటూ, మనం ఎలాగుంటే ఆయన ఎలా చేస్తాడో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే అదే అంశాన్ని దేవుడు మరొక కోణంలో ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే మనమందరము కూడా సమూయేలు మొదటి గ్రంథాన్ని చదివినటువంటి వారమే. ఈ సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్నటువంటి ఈ అంశాన్ని పలు సేవకులు పలు రకాలుగా పలు సందర్భాల్లో మనం వినినటువంటి వారమే. అవునా కాదా? ఈరోజు మనం రక్షణ లేకొచ్చి మారు మనసు పొంది దేవుని మందిరానికి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా మనం వెళుతూ ఉన్నాము అంటే ఈ సమూయేలు పుస్తకాన్ని, హన్నా జీవిత చరిత్రను మనం ఎక్కడో ఒక దిక్క, ఏదో ఒక స్థలంలో, ఏదో ఒక సేవకుని నోటి ద్వారా మనం ఏం చేసి ఉంటాం? విని ఉంటాం. కానీ అదే మాటని దేవుడు ఈరోజు ఈ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఈ వాక్యం ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి జీవితాల్లో ఒక శక్తివంతమైన వాక్యముగా పనిచేయునుగాక. ఆమేన్. ఇక్కడ గమనిస్తే ఈ వాక్య భాగం చదివిన వాక్య భాగం హన్నా ఏం చేస్తూ ఉంది? ఏడుస్తూ ఉంది. హన్నా ఏం చేస్తూ ఉంది? ఏడుస్తూ ఉంది. ఆమె ఏడవటానికి గల కారణం, ఆమె జీవితంలో నిజముగా బిడ్డలు లేనటువంటి స్థితి ఉంది. ఆమె ఏడవటానికి కారణం, ఆమె ఏం చేస్తూ ఉంది? ఉందమ్మా? ఏడుస్తూ ఉంది. ఆమె ఏడవటానికి గల కారణం నిజముగా తన జీవితంలో బిడ్డలు లేని స్థితి. మరొక కారణం తన పెన్నిన్న, అంటే తన వైరి అయినటువంటి పిన్నిన్న నుండి చాలా వ్యతిరేకత తన మీదకి వస్తూ ఉంది. చాలామంది అంటారు భర్త కొట్టినందుకు కాదంట ఏడ్చేది. దేనికి ఏడుస్తారు?
తోడుకాడులు. ఇక్కడ బిడ్డల లేనిది ఒక కారణం అయితే, పెనిన్న సూటుపోటు మాటలు మాట్లాడటం కూడా ఒక కారణం. హన్నా హృదయాన్ని ఏం చేస్తూ ఉంది? గుచ్చుకుంటా ఉంది. ఇక్కడ మనం గమనిస్తే హన్నా అనగా దానికి అర్థం, హన్నా అనగా దానికి అర్థం, హన్నా అంటే ఇప్పుడు దాకా తలలు ఊపారు, ఈ వాక్యాన్ని విన్నారు అని చెప్పా, ఈ వాక్యాన్ని పలు సేవకుల దగ్గర విన్నారు అని చెప్పా, ఈ వాక్యాన్ని మనం ఎక్కడికైనా మీటింగ్లకు వెళ్ళినప్పుడు వినుంటారు అని చెప్పి, అన్నిటికీ మనం ఎలా ఊపాం? గంగెద్దులు ఊపినట్టు తల ఊపాం. అంటే ఈ వాక్యాన్ని మనం ఏం చేసి ఉన్నాం? విని ఉన్నాం. వినినటువంటి మన జీవితంలో ఇప్పుడు హన్నా అంటే ఏమిటి? హన్నా అంటే ఏమిటి? హన్నా అనగా కృప. ఏంటి? అక్కడ రాసుకోండి బైబిల్లోనే, అక్కడ ఒక నోట్. హన్నా అనగా కృప. ఇక్కడ హన్నా అంటే కృప. ఇక్కడ గమనిస్తే ఆ యొక్క పేరుకి కృప అనే అర్థం ఉంది. కృప అనగా ఇంగ్లీష్లో ఏమంటారు? దాన్ని గ్రేస్ అంటారు. గ్రేస్, కృప, హన్నా ఇవన్నీ కూడా ఒకే పదాలు. కానీ ఈ హన్నా అంటే ఈ కృప, ఈ గ్రేస్ అనే పేరుండే ఆవిడ జీవితంలో నిజంగా బిడ్డలు లేనటువంటి స్థితి ఉంది. ఆమె జీవితంలో ఏముంది? బిడ్డలు లేనటువంటి స్థితి ఉంది. కానీ ఆమె పేరు మాత్రం కృప. ఆమె జీవితంలో బిడ్డలు లేని స్థితి ఉంది, ఆమె పేరు మాత్రం గ్రేస్. గ్రేస్ అని పేరు పెట్టుకుని ఉంది, అంటే కృప అని పేరు పెట్టుకుని ఉంది. కానీ ఆమె జీవితం మాత్రం పోరాటాల మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంది. పేరేమో హన్నా, కానీ ఆమె జీవితం మాత్రం, చాలామంది సమాధానం అని పెట్టుకుంటారు, వాళ్ళ జీవితంలో ఏముండదు? సమాధానం ఉండదు. మన శాంతి కాదు, సహజంగా శాంతి అని పెట్టుకుంటారు, వాళ్ళ జీవితంలో ఏముండదు? శాంతి ఉండదు. అంటే పేరుకు తగినటువంటి జీవితం ఎలాగైతే కొంతమంది జీవితాల్లో ఉండదో, అలాగే కృప అని పెట్టుకొని ఉన్నటువంటి హన్నా జీవితంలో కూడా ఏమీ లేదు, కృప లేదు. ఆమె జీవితంలో చాలా పోరాటం ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఆమెను చాలా బాగా ప్రేమించే భర్త ఆమెతో ఉన్నాడు. ఆమె దివ్యముగా, సంతోషముగా, సమాధానముగా ఉండగలిగినటువంటి ఆస్తి ఆమెకు ఉంది. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, బాగా ప్రేమించే భర్త ఉన్నాడు. ఏ కొదువ లేకుండా సస్యశ్యామలంగా చాలా సంతోషంగా గడపటానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆమె జీవితంలో ఒకటి కొరతగా ఉంది, కొదువుగా ఉంది. ఏంటది? బిడ్డలు లేని స్థితి. దేవుడు ఆమె గర్భాన్ని మూసాడు. సహజంగా ఇక్కడ అంటారు ఆమె కొన్ని రోజులు బిడ్డలు లేకపోతే ఏమంటాం మనం? గొడ్రాలు అంటాం. ఎవరు? హన్నా. ఆమె గొడ్రాలు. అందరి జీవితాల్లో అన్నీ ఉంటాయి, కానీ ఏదో ఒకటి అనేది మిస్ అయి ఉంటుంది. అన్నీ ఉన్నట్టే ఉంటాయి. ఈరోజు మనం కూడా చూస్తూ ఉంటే కారులో పోయే వాళ్ళల్లో, ఫ్లైట్లో పోయే వాళ్ళల్లో, ట్రైన్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో పోయే వాళ్ళల్లో మనం కూడా పోయి కూర్చుంటే వాళ్ళకి హ్యాపీగా వాళ్ళు వేసుకునే డ్రెస్ కానీ, వాళ్ళు కొట్టి ఉన్న పర్ఫ్యూమ్ కానీ, అవన్నీ మనం చూసినప్పుడు దేవుడు ఎంత మంచి జీవితం ఇచ్చాడు వాళ్ళకి అనిపిస్తుంది చూసే వాళ్ళకి. మనకి అవునా కాదా? కానీ వారి జీవితంలో ఏదో ఒక వెలితి అనేది ఉంటుంది. అన్నీ ఉంటాయి, ఉద్యోగం ఉంటుంది, మంచి సంపాదన ఉంటుంది, మంచి ఇల్లు ఉంటుంది, మంచి ఆస్తి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలన్న కారు ఉంటుంది, చల్లటి వేడొస్తే ఏసీ, చల్లగా ఉంటే హీటర్, అంటే అన్ని సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు అన్నీ ఉంటాయి. కానీ ఏదో ఒక వెలితి అనేది ఉంటుంది, ఏదో ఒక దుఃఖము అనేది ఉంటుంది, ఏదో ఒక వేదన అనేది వారిని వెంటాడుతూ ఉంటుంది. కానీ వారి పేర్లు మాత్రం మంచి పేర్లు ఉంటాయి, కానీ ఆ పేర్లకు తగిన జీవితం మాత్రం వారిలో ఉండదు. సంతోషం ఉండదు కొంతమంది జీవితాల్లో, కొంతమంది జీవితాల్లో సమాధానం ఉండదు. కుటుంబ జీవితంలో కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల్లో దుఃఖాన్ని, వేదనను అనుభవిస్తూ ఉంటారు. మీరు గమనిస్తే ఎవరైనా బంధువులు వెళ్ళక ముందు వాళ్ళు దుఃఖంగా ఉంటారు. ఆ బంధువులు ఉన్న కాస్త టైం సంతోషంగా గడిపి వారందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు యథాస్థితిలోకి వెళ్ళిపోతారు. అంటే ఏదో తెలియనటువంటి దుఃఖము, బాధ వారి హృదయంలో మాత్రం
వారి హృదయంలో మాత్రం భారంగా ఉంది. అలాగే హన్నా అనేటటువంటి ఆమె పేరుకి కృప అని అర్థమైనా కూడా ఆమె జీవితంలో చాలా దుఃఖం ఉంది. ఏముంది? చాలా దుఃఖం ఉంది. ఆ చాలా దుఃఖాన్ని బట్టి తన భర్త అంటూ ఉన్నాడు. మొదటి సమూయేలు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనిస్తే, సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా ఏమంటున్నాడు అక్కడ? నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? ఆమె ఏం చేస్తూ ఉంది? అక్కడ ఏడుస్తూ ఉంది. భర్త అడుగుతూ ఉన్నాడు, నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? నువ్వెందుకు భోజనం తింటావు లేదు? నీకెందుకు మనో దుఃఖం కలుగుతూ ఉంది? 10 మంది కొడుకుల కంటే నేను గొప్పని కాదా? చాలు. నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు? నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? నువ్వెందుకు దుఃఖపడుతూ ఉన్నావు? నువ్వెందుకు అన్నం తినటం మానేశావు? నువ్వెందుకు మనో విచారం కలిగి ఉన్నావు? బిడ్డలు లేరనా? ఒక్క మగపిల్లోళ్ళు లేడనా? 10 మంది మగపిల్లోళ్ళ కంటే నేను ఎక్కువ కాదా అని అక్కడ ఎల్కానా అంటూ ఉన్నాడు. లేదంటే ఉన్నటువంటి ఆస్తులు నీకు ఎక్కువ భాగము నేను ఇస్తాను, నువ్వు ఏడవద్దు అంటూ ఉన్నాడు కింద వచ్చిన వాళ్ళు. కానీ ఆమెకున్నటువంటి మంచి అలవాటు ఏంటంటే, ఆమె ఎంత బాధ వచ్చినా, ఎంత మనోవేదన వచ్చినా మనుషుల దగ్గర చెప్పుకునే కంటే దేవుని సన్నిధికి వెళ్ళే అనుభవం కలిగిన వ్యక్తి ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకున్నటువంటి మంచి అలవాటు ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళి తన గోడుని, తన వేదనను దేవుని సన్నిధిలో పంచుకునే వ్యక్తి. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, నీ జీవితంలో కూడా నీకేదైనా మనోవేదన వస్తే, నీకేదైనా దుఃఖం వస్తే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థానానికి వెళ్ళినా, ఎవరు నిన్ను ప్రేమించినా, ఎవరితో నువ్వు గడిపినా, ఈ యొక్క అనుభవంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సంపూర్ణ విడుదల అనేది నీకు ఎక్కడ దొరకదు, ఒక యేసయ్యలో తప్ప. ఆమేన్. ఎల్కానా ఎంత ఆస్తి ఇచ్చినా, 10 మంది కుమారుల కన్నా నేను గొప్పవాడిని కాదా అని అడిగినా, నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడిగినా, ఏది అడిగినా కూడా ఎల్కానా ఇచ్చేటటువంటి సంపూర్ణ విడుదల అనేది ఎల్కానా దగ్గర దొరకదు. సంపూర్ణ విడుదల దొరకాలంటే అది నజరేయుడైన యేసయ్య దగ్గర మాత్రమే. అది హన్నాకు తెలుసు. ఎల్కానా అన్నీ ఇచ్చేశాడు, కానీ హన్నా జీవితంలో ఏమీ లేదు, సంపూర్ణమైనటువంటి విడుదల లేదు. ఆ సంపూర్ణమైన విడుదలను సంపూర్తి చేయగలటానికి ఎల్కానాకి శక్తి చాలదు. కారణం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అది దేవుడి వల్ల తప్ప ఆ కొరతను తీర్చడం మనుషుల వల్ల కాదు అనేది హన్నాకి అక్కడ తెలుసు. అందుకనే హన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు సమాధానం దొరకదని, తాను ఎక్కడికి వెళ్ళినా తనకు నెమ్మది దొరకదని, హన్నాతో తన భర్త ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా కూడా నేనున్నాను కదా అని చెబుతూ ఉన్నా, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువైన వాడిని కదా అంటూ ఉన్నా, లేదా ఆస్తులు ఎక్కువ భాగం నీకు ఇస్తాను, డబ్బైనా సరే, ఆస్తి అయినా సరే, అంతస్తైనా సరే అని ఏమి చెబుతున్నా, తన మనసులో ఉన్న ఆమె వేదన మాత్రం హన్నాను ఏం చేస్తూ ఉంది? కృంగదీస్తూ ఉంది. హల్లెలూయా. ఆ వేదన ఆమెను చాలా బాధ పెడుతూ ఉంది. ఆ గర్భం మూయబడినటువంటి బాధ ఒక పక్క ఉంటే, పెనిన్నా యొక్క సూటిపోటి మాటలు మరొక పక్క. మనం గమనిస్తే వాళ్ళు వీళ్ళు మాట్లాడే ఆ సూటిపోటి మాటలే మనల్ని చాలా గాయపరుస్తాయి. మనకు తగిలినటువంటి దెబ్బ ఒకటైతే, దెబ్బను గురించి మనకు బాధ ఉందో లేదో, దెబ్బను గురించి మనం కృంగిపోయామో లేదో, కానీ అక్కన పక్కన ఉండేవారు మాట్లాడే మాటలను బట్టి మనం చాలా కృంగిపోతాం. ఎక్కువ గాయం అయ్యేది, ఈ తగిలిన గాయమైన మానిపోతుందేమో, కానీ వారి మాటల ద్వారా కలిగిన గాయం మాత్రం మనకు మానిపోదు. అదే హన్నా జీవితంలో ఇక్కడ ఉంది. తనకు అర్థమైంది, తనకున్నటువంటి వారు ఎవరు కూడా ఈ బాధను తీర్చలేనని. తను అనుకునింది, ప్రతి ఏటా మనం దేవుని మందిరానికి వెళ్తాం కదా ఉత్సవంగా, అలాగే ఈసారి కూడా మనం వెళుతూ ఉన్నాం కదని ఉదయాన్నే లేచి, ఉదయకాలంలో లేచి తన వారందరితో కూడా తనలో ఉన్నటువంటి వేదనని, తనలో ఉన్న బాధని, తనలో ఉన్నటువంటి కష్టాన్ని అంతటిని కూడా తనలో నింపుకొని దేవుని సన్నిధిలో వెలిబుచ్చడానికి హన్నా కూడా వారితోటి బయలుదేరింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి? దేవుని సంఘానికి. పెనిన్నా, ఎల్కానా, హన్నా అందరూ బయలుదేరారు.
అందరూ బయలుదేరి అక్కడ అంగలారుస్తూ ఉంది.